మిత్రమా, తెలంగాణలో 23 మంది ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం. ప్రతి నలుగురిలో ఒకరు రీవెరిఫికేషన్ కొరకు వెంపర్లాట. సిబిఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఇంటర్ విద్యార్థుల్లో ఆందోళన. తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ఆందోళన. 18 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాస్తే 4 లక్షల మంది రీవెరిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. కోఎంప్ట్ ఎడ్యుటెక్ పేరిట కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ఓఎస్ఎం అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్. మే 13వ తేదీ సిబిఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఆన్ స్క్రీన్ మార్కింగ్ మొత్తం గందరగోళం. సిబిఎస్ఈ ఈ ఏడాదే 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం హైదరాబాద్కు చెందినటువంటి కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థను ఎంపిక చేసింది. ఇది ఓఎస్ఎం విధానంలో విద్యార్థుల యొక్క సమాధాన పత్రాలను నేరుగా దిద్దకుండా ఆ పరీక్ష పేపర్లను స్కాన్ చేసి ఆ కాపీలను వాల్యుయేటర్లకు ఆన్లైన్లో పంపిస్తుంది. తద్వారా మూల్యాంకనం చేయిస్తారు. కానీ ఈ విధానంలో స్కాన్ చేసినటువంటి సమాధాన పత్రాలు వాల్యుయేటర్లకు సరిగ్గా కనిపించకపోవడం మరియు సమాధాన పత్రాలు వేరే విద్యార్థుల పేరిట మూల్యాంకనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 18 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలు రాయగా 98 లక్షల సమాధాన పత్రాలు స్కాన్ చేసి మూల్యాంకనానికి పంపించారు. 4వ వంతు విద్యార్థులు రీవాల్యుయేషన్కు అప్లై చేశారంటే పేపర్ల మూల్యాంకనం చేయలేదని అర్థమవుతుంది. ఒకరి పేపరు మరొకరికి రావడం, స్కాన్లో బ్లర్ రావడం, దీంతో ర్యాంకులు వచ్చేటటువంటి విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. కొద్దిమంది పేపర్లు కనీసం దొరకడం కూడా లేదు. సైటు పనిచేయడం లేదు. అంతా గందరగోళం. 2019 నాటి గ్లోబరీనా సంస్థనే ఇప్పటి కోఎంప్ట్ ఎడ్యుటెక్గా రూపాంతరం చెందింది. నాటి గ్లోబరీనా సీఈఓనే నేటి కోఎంప్ట్ సీఈఓ విఎస్ఎన్ రాజు. ఆనాడు గ్లోబరీనా సంస్థ 2019లో తెలంగాణలో మూల్యాంకనం చేసింది. ఏప్రిల్ 18వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఒక్కసారిగా అలజడి రేగింది. మెరిట్ విద్యార్థులకు 0 మార్కులు వచ్చాయి. దీంతో 25 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. అనేక మంది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారు. నేడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈ విద్యా వ్యవస్థ ఎప్పుడు మారుతుందో చూడాలి మరి.